మ్యామ్ ఇప్పుడు థైరాయిడ్‌కి అయితే సమ్ డ్యూరేషన్‌ని బట్టి ఆ అంటే డిసీజ్ ఎన్ని ఇయర్స్ ఉంది ఏంటి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తుంటాము. సో, లైఫ్ లాంగ్ అవసరం లేదు. సో, దాన్ని బేస్ చేసుకొని ఉంటదని అవును. ట్రీట్మెంట్ అన్నారు. సో, షుగర్‌కి కూడా మన దగ్గర అంటే లైక్ ట్రీట్మెంట్ ఇస్తారా హోమియోపతిలో? ఉంటుందండి. డయాబెటిస్ కూడా ట్రీట్మెంట్ ఉంది. బట్ మెయిన్‌గా డయాబెటిస్ అనేది లైఫ్ స్టైల్ డిసార్డర్ అన్నమాట. అవును. మనం లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ సెట్ చేసుకున్నంత వరకు మీరు ఎన్ని మెడిసిన్స్ తీసుకున్నా గూడా డయాబెటిస్ తగ్గదు. ఓకే. ఇది ఫ్యాక్ట్ చెప్పాలంటే. హ్మ్. అందరూ ఏమనుకుంటారు, రోజు మేము మెడిసిన్స్ తీసుకుంటున్నాం కదా! అన్నీ తినొచ్చు కదా అనుకుంటారు. ఈ డయాబెటిస్ ఎందుకొస్తుంది? వాళ్ళ బాడీలో ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువడం వల్ల వస్తుంది. హ్మ్. ఇలా ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు మనం తీసుకున్న ఫుడ్‌తో ఇంకా ఇన్సులిన్ లెవెల్స్ పెరుగుతాయి తప్ప వాళ్ళలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గదనమాట. ఎన్ని టాబ్లెట్స్ యూజ్ చేసినా కూడా వాళ్ళకి ఆ రెసిస్టెన్స్ తగ్గనంత వరకు డయాబెటిస్ కంట్రోల్ అవ్వదు. ఇంకా చెప్పాలంటే హోమియోపతిలో మెడిసిన్స్ ఉన్నాయి. ఓకే. మంచి మెడిసిన్స్ ఉన్నాయి. డయాబెటిస్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. బట్ ఈ మెడిసిన్స్‌తో పాటు డైట్ కూడా ప్రాపర్‌గా తీసుకుంటూ ఉండాలి. ఓకే. ప్రాపర్ డైట్ లేనిది ఏ మెడిసిన్ కూడా వర్కౌట్ అవ్వదు. ఇంకా ఈ హోమియోపతి మెడిసిన్స్ డయాబెటిస్‌కి యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏది ఉండవు. ఓకే. నార్మల్‌గా ఈ డయాబెటిక్ టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ కామన్‌గా ఉంటాయి. బరువు పెరగడం కానివ్వండి, లేదా హార్మోన్ రిలీజ్‌మెంట్ అవ్వడం, ఓకే. లేదంటే ఆ బాడీలో ఏమైనా టెండెన్సీస్ మారిపోవడం కానివ్వండి, ఆహ్, డిప్రెషన్స్ కానివ్వండి, యాంక్సైటీ ఫీలింగ్స్ కానీ, గ్యాస్ట్రిక్ అల్సర్స్ ఇవన్నీ కామన్‌గా ఉంటాయి. హోమియోపతిలో అడ్వాంటేజ్ ఏంటంటే ఇలాంటివన్నీ ఏది ఉండదన్నమాట. సైడ్ ఎఫెక్ట్స్ ఏది ఉండదు. ఓకే. రెగ్యులర్‌గా మెడిసిన్స్ యూజ్ చేయొచ్చు. అసలు ఎలా ఉంటుందంటే డయాబెటిస్ ఎందుకొస్తుంది వాళ్ళకి? ఎలాంటి కారణాల వల్ల డయాబెటిస్ వస్తుంది? దాని ఓకే. ప్రకారంగా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఇంకా డయాబెటిస్‌తో పాటు సింప్టమ్స్ ఉంటాయి కొంతమందికి. ఓకే. అరచేతులు మంటగా అనిపించడం, కాళ్ళు మంటగా అనిపించడం, లేదంటే బాడీ పెయిన్స్ కానివ్వండి, బరువు పెరగడం. ఇలా అన్ని సింప్టమ్స్‌ని బేస్ చేసుకొని ట్రీట్ చేయడం జరుగుతుంది. సో, ఈ డయాబెటిస్ కంట్రోల్ చేసుకోవచ్చు వాళ్ళు. దాంతో పాటు కూడా ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఓకే. ఇప్పుడు డయాబెటిస్‌కి మనకి ఇంగ్లీష్ మెడిసిన్‌లో అయితే మార్నింగ్ ఇన్సులిన్ ప్రొడక్షన్ ఉండదు అని చెప్పేసి ఇన్సులిన్ తీసుకోవడం జరుగుతుంది. మార్నింగ్ తీసుకుంటారు. ఎండ్ ఆఫ్ ది డే తీసుకుంటారు. అవును. లైక్ మళ్ళీ మెడిసిన్ కూడా వేసుకుంటారు. అవును. సో, హోమియోపతిలో ఇంజెక్షన్ అట్లా ఏమైనా ఉంటుందా? ఓన్లీ మెడిసినేనా? ఇంజెక్షన్స్ అలా ఏముండదు. మెడిసిన్‌తో మేనేజ్ చేయొచ్చంటారు. నార్మల్‌గా ఈ ఇంజెక్షన్స్ ఎప్పుడిస్తారు? డయాబెటిస్ అడ్వాన్స్ స్టేజ్‌లో ఉండి. ఓకే. టైప్ 3 కానీ, స్టేజ్ 4 అలాంటి స్టేజ్‌లో మటుకు డయాబెటిస్‌కి ఇంజెక్షన్స్ అడ్వైస్ చేస్తూ ఉంటారు. ఓకే. ఇన్సులిన్స్ అన్నమాట. హ్మ్. హోమియోపతిలో ఇంజెక్షన్స్ అనేటివి ఏమి లేవన్నమాట. హ్మ్. మెడిసిన్స్ టాబ్లెట్స్ కానీ, మదర్ టింజర్స్ అంటుంటాం. ఓకే. వాటర్‌లో వేసుకొని తాగమని చెప్తుంటాం. ఈ రెండిటి ప్రకారమే ట్రీట్మెంట్ ఉంటుంది. హ్మ్. వీళ్ళకి ఎలా ఉంటుందంటే బాడీ ఆ ఇన్సులిన్ హార్మోన్‌ని ప్రొడ్యూస్ చేసేలా హెల్ప్ చేస్తుంది. అవును. లేదంటే ఫార్మ్ అయిన ఇన్సులిన్ యాక్టివ్ ఫార్మ్‌లో అయ్యేలాగా హెల్ప్ చేస్తుంది. ఓకే. సో, వాళ్ళకి ఇంత ఇంజెక్షన్స్ వరకు కానివ్వండి, లేదంటే సిరింజెస్ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు. హ్మ్. నేచురల్‌గానే బాడీ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. దాంతో పాటు కూడా ప్రొడ్యూస్ అయిన ఇన్సులిన్ కూడా యాక్టివ్ ఫార్మ్ అయ్యేలాగా యూజ్ చేసుకునేలాగా ఉంటుందన్నమాట. ఓకే. సో, ఇంజెక్షన్ వరకు వెళ్ళకుండానే మెడిసిన్స్ అనేవి క్యూర్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. సో, మామూలుగా అయితే బయట అంటే మీడియం ఉన్నా కూడా లైక్ షుగరు కంట్రోల్‌లో ఉన్నా కూడా ఇంజెక్షన్ కంపల్సరీ తీసుకుంటున్నారు. సో, అందు గురించే మెడిసిను అండ్ ఇంజెక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుంది. సో, లాంగ్ రన్ అసలు ఇంక మనిషి ఉన్నంత వరకి డయాబెటిస్ అనేది స్టాప్ అనేది ఉండదు అంటారు కదా! సో, మన దగ్గర కూడా లాంగ్ రన్నే ఉంటుందా? లేకపోతే సమ్ ఇయర్స్‌ని బట్టి ఇది ట్రీట్ చేయొచ్చా? కండిషన్ బట్టి ఉంటుందండి. ఓకే. వాళ్ళ ఏజ్‌ని బట్టి. కొంతమందికి డయాబెటిస్ ఫ్యామిలీస్ పరంగా రన్ అవుతూ ఉంటుంది. హ్మ్. మదర్‌కి గాని, ఫాదర్‌కి హ్మ్. గాని ఇలా డయాబెటిస్ ఉన్నప్పుడు వాళ్ళ అబ్బాయికి గాని, అమ్మాయికి అవును. గాని జెనెటిక్స్ వల్ల జెనెటిక్స్ వల్ల వస్తుంది. వస్తుంది. అవును. ఈ జెనెటిక్స్‌లో అందరికీ ఉన్నా కూడా కొంతమందికే వస్తుంది ఇది కూడా. ఈ ఓకే. డయాబెటిస్‌లో కూడా. హ్మ్. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్ సరిగ్గా లేకపోవడం వల్ల. ఓకే. ఇది లాంగ్ టర్మ్ తీసుకోవాలా, స్టాప్ చేయాలా అని చెప్పేసి వాళ్ళ చేతిలోనే ఉంటుంది మెయిన్‌గా. హ్మ్. మెడిసిన్స్ ట్రీట్ చేయడం జరుగుతుందన్నమాట. ఓకే. కరెక్ట్ మెడిసిన్సే ఇస్తాం. హ్మ్. దాంతో పాటు డైట్ ఫాలో అయ్యేటైతే వీళ్ళు లాంగ్ టర్మ్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకే. లేదు మేము మెడిసిన్స్ తీసుకుంటున్నాం. ఎలా అంటే అలా ఉంటాం. మాకేం అవసరం లేదనుకుంటే లైఫ్ లాంగ్ యూజ్ చేయాల్సొస్తుంది. ఓకే. థాంక్ యూ సో మచ్ మేడం. మాకున్నటువంటి హోమియోపతిలో ఉన్నటువంటి చాలా డౌట్స్ అన్ని క్లారిఫై చేశారు. థాంక్ యూ సో మచ్.